తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన 7 యువకులు ప్రమాదంలో పడ్డారు. 3 స్థానికులు రక్షించారు. మరొక 4 గల్లంతయ్యారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో గల్లంతైన ప్రకాష్, చిన్న, తేజు, బాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్లంతా అగ్రహారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్వర్ణముఖి నదిలో 4 యువకులు గల్లంతైనట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటికే కొంతమంది కోసం ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, తిరుచానూరులో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా తిరుపతి రూరల్ ప్రాంతమైన ఇక్కడ వేదాంతపురం పంచాయతీ దగ్గర స్వర్ణముఖి నదిలో జరిగిన ఘటనలో ఈత కోసం వెళ్ళిన ఘటనలో మొత్తం 7 మంది యువకులు వెళ్ళగా అందులో 3 గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. మిగతా వాళ్ళను సురక్షితంగా అక్కడే ఉన్న స్థానికులు బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం స్వర్ణముఖి నదిలో ఇంటిగా జరిగింది. అయితే ఈ 7 మందిలో కూడా మొత్తం 3 గల్లంత అవడంతో వారి కోసం పోలీసులు 9 గంటల కూడా గాలి బయట మిగతా వారు సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. మొత్తం సరదా ఈతకు వెళ్ళి గల్లంత కావడంతో వారి కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదం అని చెప్పచ్చు. వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వర్మ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.